వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో పలుచోట్ల పెట్రోల్ డీజిల్ కొరత, బంకులు మూతపడుతున్న విషయంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నగర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న వాసవి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ. రాష్ట్రంలో పలుచోట్ల పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడి బంకులు మూతపడుతున్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇంధన లభ్యత, సరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీసి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇంధన కొరత నివారణకు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై సాయంత్రంలోగా తనకు నివేదిక సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇంధన లభ్యత, సరఫరాల్లో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీసి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇంధన కొరత నివారణకు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై సాయంత్రంలోగా తనకు నివేదిక సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అమ్మవారి కటాక్షంతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించి ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం చేకూరాలని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. 33వ డివిజన్ సత్యనారాయణపురం జిఎస్ రాజు రోడ్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం మరియు కళ్యాణ మండప అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించగా అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగుతూ భక్తులతో నిండిపోయింది. జగన్మాత వాసవి అమ్మవారి జన్మదినోత్సవం. ఈ జయంతి నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ అమ్మవారి ఆశీస్సుల కోసం అనేక రకాలుగా అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాల్ని ఏర్పాటు చేశారు, అన్ని గుళ్ళల్లో కూడా. అలాగే ప్రభుత్వం అధికారికంగా ఈ వాసవి మాత అమ్మవారి కార్యక్రమాన్ని, జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో వాసవి మాత గుడి అంటే అతిపెద్ద గుడి పెనుగొండ. దానికి మా ఆర్యవైశ్య పెద్దలు ఏదైతే మా సోదరులు కోరారో దానికి వాసవి పెనుగొండ అని పేరు పెట్టమని అడిగారు. దానికి వాసవి పెనుగొండ అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చి ఆ పేరు కూడా పెట్టడం జరిగింది. ఏది ఏమైనా ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి నిరాఘంటంగా కొనసాగాలని ఈరోజు వాసవి మాత జయంతి సందర్భంగా అమ్మవారిని ప్రార్థించి ఇప్పుడే పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు, నేను, అలాగే ఇక్కడ అప్పుడు మేము 2014-19లో కట్టించినటువంటి ఈ వాసవి అమ్మవారి గుడిలో ఇవాళ సంఘ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి తుమ్ములపేంటి శ్రీనివాసరావు, పేర్ల రవి, శివ, కోటేశ్వరరావు, సత్యనారాయణ అందరూ ఆధ్వర్యంలో, పెద్దలు మిగతా సంఘస్థుల ఆధ్వర్యంలో ఈ రోజున అమ్మవారికి పూజలు చేసి ఇప్పుడే పట్టు వస్త్రాలు కూడా చేయటం జరిగింది, ఇవ్వటం కూడా జరిగింది. అమ్మవారి ఆశిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటాం. పేద ప్రజలు కార్పొరేటర్ వైద్యం చేరువ చేసేలా గొట్టుముక్కల ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారి సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశంసించారు. గొట్టుముక్కల రఘురామరాజు సేవా దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా ఇలాంటి ఉచిత శిబిరాలు నిర్వహించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. గొట్టుముక్కల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారి సహకారంతో రామకృష్ణాపురంలో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపును విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ఆర్థోపెడిక్, జనరల్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్, గైనకాలజిస్ట్ మరియు కంటి సంబంధిత వ్యాధుల పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ
గొట్టుముక్కల రఘురామరాజు సేవా దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ స్వర హాస్పిటల్ డాక్టర్ వెంకట్ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో ముందుంటారని కొనియాడారు. ప్రైవేట్ ఆసుపత్రిలో కేవలం వాణిజ్య పరంగానే కాకుండా సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం వైద్య ఖర్చులు భారమైన నేపథ్యంలో ఇలాంటి శిబిరాలు పేదలకు ఎంతో మేలు చేస్తాయని, ముఖ్యంగా వ్యాధులపై భయం పోగొట్టి స్క్రీనింగ్ పరీక్షల ద్వారా ముందస్తు నివారణకు తోడ్పడతాయని తెలిపారు. గొట్టుముక్కల ఫౌండేషన్ చైర్మన్ రఘురామరాజు మాట్లాడుతూ కేశినేని ఫౌండేషన్ మరియు బోండా ఉమ సేవా కార్యక్రమాల స్ఫూర్తితో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేయడమే కాకుండా శస్త్రచికిత్సలు అవసరమైన వారికి తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ శిబిరంలో ఆర్థోపెడిక్, జనరల్ ఫిజిషియన్, కార్డియాలజీ, గైనకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ మరియు కంటి సంబంధిత పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో రామకృష్ణాపురంలో గొట్టుముక్కల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మెగా మెడికల్ క్యాంప్ని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈ మెడికల్ క్యాంప్ని స్వర హాస్పిటల్, ఈ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచినటువంటి హాస్పిటల్ స్మైల్ కానీ స్వర కానీ డాక్టర్ వెంకట్ గారు ప్రజలకు అందుబాటులో నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడంలో ప్రముఖులు. ఆ హాస్పిటల్కి ఎక్కువ మంది ఈ ప్రాంత వైద్యులు వెళ్తూ ఉంటారు. ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లు కలిపి గైనిక్ కానీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, అలాగే న్యూరాలజీ, జనరల్, గైనిక్ అందరూ కూడా కలిపి ఇక్కడ ఒక మెగా మెడికల్ క్యాంప్ని ఆయన ఏర్పాటు చేసినందుకు ఆయన అభినందిస్తూ ఉన్నా. దీన్ని ఆర్గనైజ్ చేసిన మా గొట్టుముక్కల రఘువును కూడా అభినందిస్తూ ఉన్నా. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు ఉచితంగా సేవను అందించడంలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఒకటే కాదు, వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే కమర్షియల్ ఆలోచనలు అనేది ఉంటుంది. దాన్ని వదిలి కొంత పబ్లిక్ సర్వీసు, పూర్ పేషెంట్లకి టెస్టులన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో నిరంతరం కూడా స్వర హాస్పిటల్ వాళ్ళు ఎప్పుడూ ముందుకు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో అనేక మెడికల్ క్యాంపులు పెట్టారు, అనేక మెడికల్ టెస్టులు కూడా ఉచితంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమం అన్ని హాస్పిటల్ కూడా తీసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఇలాంటి పబ్లిక్ P4లో ఎవరైతే భాగస్వాములైనటువంటి వాళ్ళకి ప్రభుత్వ పరంగా శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కూడా వాళ్ళకి అండగా ఉండి అన్ని రకాలుగా కూడా వాళ్ళ అభివృద్ధికి తోడుగా ఉంటామని తెలియజేస్తాం. సోదరుడు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో గొట్టుముక్కల ఫౌండేషన్ వారి సహకారంతో వారి చక్కటి మెడికల్ క్యాంపు సెంట్రల్ నియోజకవర్గం అంటేనే బోండా ఉమా గారు ఈ నియోజకవర్గాన్ని అత్యద్భుతంగా తీసుకువెళ్ళిన నియోజకవర్గం. ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కానీ అధికార పక్షంలో ఉన్నా కానీ నిరంతరం చేసే కార్యక్రమం. అందుకే ఏ రోజు చూసినా ఈ నియోజకవర్గం మా అందరికీ కూడా చాలా కంచుకోటలాగా తయారు చేసిన వ్యక్తి ఉమా గారు. వారి ఆధ్వర్యంలో ఇవాళ మెడికల్ క్యాంప్ కూడా ఓపెన్ చేయటం, అంతేకాకుండా మా మాజీ ఎమ్మెల్సీ సభ్యులు అశోక్ బాబు గారు కూడా దీనికి రావడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలని కార్పొరేట్ హాస్పిటల్, ముఖ్యంగా స్వర హాస్పిటల్ వెంకట్ గారు, నేను కూడా గతంలో పెట్టిన మెడికల్ క్యాంపులకు వారు సపోర్ట్ చేయడం జరిగింది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు ఆరోగ్యశ్రీ నిజంగా నిర్వీర్యమైన రోజుల్లో వారు మాకు ముందొచ్చి సహాయం చేసి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అన్ని కార్పొరేట్లు హాస్పిటళ్ళు, ప్రభుత్వ హాస్పిటల్లో తోడుగా ఇటువంటి కార్యక్రమాలు చేసి P4 చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు P4 ఏ విధంగా చక్కగా తీసుకెళ్తున్నామో దీంట్లో P4లో భాగస్వాములై అందరికీ ఉచితంగా రోగులకు సేవ చేయాలని, ఎంతో కొంత తమ సంపాదించిన దాంట్లో చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకటే కోరుతున్నారు, ప్రతి నియోజకవర్గంలో 100 బెడెడ్ హాస్పిటల్ పెడదామని వారి ఆలోచన. 72 నియోజకవర్గాలు గుర్తించారు. తప్పకుండా అతి త్వరలో అవి కూడా వస్తుంది. ఇక ఎక్కువగా మధ్యతరగతి ఇటువంటి వారు పెట్టే ఈ నియోజకవర్గంలో అయితే తప్పకుండా అటువంటి హాస్పిటల్ ముందు రావాలి ఇక్కడ. కానీ ఇప్పుడు బోండా ఉమా గారి ఆధ్వర్యంలో చాలామంది కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఇటువంటి మెడికల్ క్యాంపులు పెడుతున్నారు. తప్పకుండా రఘు
ఇటువంటి కార్యక్రమాలు మొన్న కూడా ఆటో కార్యక్రమం పెట్టారు, ఇవాళ మెడికల్ క్యాంపులు పెట్టారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ బొండాబొమ్మ గారి నాయకత్వంలో రఘు లాంటి వ్యక్తులు ఎంతోమంది ముందుకు తీసుకెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా అందుకే ఈ సెంట్రల్ నియోజకవర్గం మాకు కంచుకోట లాంటి నియోజకవర్గంగా ఉంది. ఇటువంటి నాయకులు కార్యకర్తలు ఉండటం వల్లే తప్పకుండా అందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటాం. అందరికీ స్వరా హాస్పిటల్ సహకారంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు శ్రీ బోండమేశ్వరరావు గారు స్టార్టింగ్లో అన్నయ్య చారిటీస్ ద్వారా వారు చేసిన సేవలు, అదేవిధంగా కేసినేని ఫౌండేషన్ ద్వారా కేసినేని చిన్ని గారు చేసినటువంటి సేవలను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ గైనకాలజిస్టులు, అదేవిధంగా ఆర్థోపెడిక్, జనరల్ సర్జను, అదేవిధంగా కంటి సంబంధించినటువంటి హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్లు అన్నీ కూడా టెస్టులు చేసి ఉచితంగా మందులు ఇవ్వడమే కాకుండా వారికి కంటి పరీక్షలు చేయించిన వారికి ఎవరికైనా కళ్ళజోళ్ళు అవసరమైతే కళ్ళజోళ్ళు ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళకి ఏమైనా ఆపరేషన్ అవసరమైతే వాళ్ళకి ఆపరేషన్ కూడా చేయించేదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరూ కూడా, అదేవిధంగా అశోక్ బాబు గారికి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుసు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రైవేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. బాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 రోజుల మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అతి తక్కువ ధరలకే వైద్యం అందిస్తూ ఇలాంటి ఉచిత శిబిరాలు నిర్వహిస్తున్న బాను హాస్పిటల్ యువ డాక్టర్ల బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని బీఆర్టీఎస్ రోడ్లో గల బాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 రోజుల మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రైవేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. అతి తక్కువ ధరలకే వైద్యం అందిస్తే ఇలాంటి ఉచిత శిబిరాలు నిర్వహిస్తున్న బాను హాస్పిటల్ యువ డాక్టర్ల బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. హాస్పిటల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ చైతన్య మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో షుగర్, బీపీ వంటి సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో నిర్వహించే ఈ శిబిరంలో ఉచితంగా షుగర్, లివర్, కిడ్నీ పరీక్షలతో పాటు గుండెకు సంబంధించిన ఈసీజీ, 2D ఎకో వంటి పరీక్షలను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. వ్యాధి ముదిరిన తరువాత ఇబ్బంది పడడం కంటే ముందుగానే గుర్తించి నివారించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ సతీష్, డాక్టర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉచితంగా ప్రజాసేవలో రోగుల్ని పరిశీలించడం కానీ, రోగులకి వైద్యం అందించడంలో కానీ ముందుకు రావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పిలుపునిస్తూ ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఏదైతే పీపీపీ మోడల్లో ప్రైవేట్గా వ్యక్తులకు ఇచ్చి ప్రజలకి నాణ్యమైనటువంటి క్వాలిటీ వైద్యాన్ని, మరింత మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలని కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. త్వరలో అది కూడా నిజం కాబోతూ ఉంది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో బీఆర్టీఎస్ రోడ్లో మరి బాను క్లినిక్, బాను హాస్పిటల్, ఇక్కడ డాక్టర్ సతీష్ కానీ, చైర్మన్ సతీష్ కానీ, ఇంకా మీరు చైతన్య గారు కానీ, వీళ్ళు శ్రావణ్ కానీ, వీళ్ళు తక్కువ ధరలకే వైద్యం చేయటమే కాకుండా ఉచితంగా వైద్య శిబిరాన్ని, అన్ని టెస్టుల్ని, అలాగే ఫ్రీ కన్సల్టేషన్ని పెట్టి ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని పెడతాం. సంతోషం. ఈ యంగ్ డాక్టర్స్ టీమ్ని ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అభినందిస్తూ ఉన్నా. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా దీన్ని చేయాలి. ఎందుకంటే ఎంతసేపు కమర్షియల్ ఆస్పెక్ట్స్లో వైద్యాన్ని చూడకుండా పేదలకి, వృద్ధులకి, మహిళలకి, మధ్యతరగతి వారికి మెరుగైన సేవలు అందించడంలో వాళ్ళ వంతు కూడా భాగస్వామి ఉండాలి. ప్రభుత్వం ఇవాళ దాదాపు 150 జబ్బులకి ఇవాళ ఉచితంగా ఆరోగ్యశ్రీలో వైద్యం చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రోగులను ఆదుకుంటున్నాం. ఎల్ఓసీలు ఇస్తున్నాం. కార్పొరేట్ వైద్యశాలలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాం.
ఇక్కడికి ఎయిమ్స్ తీసుకొచ్చాం. ఇక్కడ అనేకమైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా వైద్యాన్ని అందిస్తూ ఉన్నాం. ఇలాంటి దానికి ఇలాంటి ప్రైవేటు యంగ్ డాక్టర్స్ కూడా సహాయం అందిస్తే, సపోర్ట్ చేస్తే ప్రజలకి మరింత మెరుగైనటువంటి సేవలు అందుతాయి. ఇవాళ ఈ యంగ్ డాక్టర్స్ టీంను భాను హాస్పిటల్ బీఆర్టీఎస్ రోడ్లో ఉన్నటువంటి వెళ్ళి అభినందిస్తూ ఉన్నా. ఖచ్చితంగా వీళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటాం. వీళ్ళు ఎల్ఓసీలు కానీ లేదంటే సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఏదున్నా సరే మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటూ వీళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తాం. ఇవాళ కాలంలో అందరికీ షుగరు బీపీల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయండి, కాంప్లికేషన్స్ అవి. సో అందరూ చాలామంది ఏంటంటే అన్డయాగ్నోస్డ్గా, అంటే చాలామంది పరీక్షలు చేయించుకోకుండా తీవ్ర స్థాయి కాంప్లికేషన్స్ వచ్చేసరికి తెలుసుకోవడం వల్ల చాలా ఇబ్బందులతో వస్తున్నారండి జనాలు. సో ఇది మేము మనసులో పెట్టుకొని ఏంటంటే మా భాను మల్టీ స్పెషాలిటీ టీం తరపు నుంచి జనాలకి ఉచితంగా షుగర్ టెస్టులు కానీ, నెక్స్ట్ అంటే లివర్కి సంబంధించిన పరీక్షలు కానీ, కిడ్నీకి సంబంధించిన పరీక్షలు కానీ, గుండెకి సంబంధించిన ఈసీజీ 2DA కూడా మేము ఉచితంగా చేస్తున్నామండి. ఎందుకంటే ఇవాళ పెరుగుతున్న ఈ షుగర్ బీపీల సమస్యల వల్ల, కాంప్లికేషన్స్ వల్ల జనాలకి ఇబ్బంది అవ్వకుండా మేము కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలి జనాల్లో. ఫ్రీగా మనం ఇన్వెస్టిగేషన్స్ చేసి జనాల్లో ఎంతవరకు మనం డయాగ్నోస్ చేయగలిగితే వాళ్ళ కాంప్లికేషన్స్ అనేవి ప్రివెంట్ చేయడం వల్ల మనం కూడా సొసైటీకి ఒక హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో భాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపు నుంచి డాక్టర్స్ టీం కానీ, మా చైర్మన్ గారు కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఏంటంటే మేము ఈ ఫ్రీ క్యాంప్ అనేది ఒక 3 రోజులు నిర్వహించబడుతుందండి. 26, 27, 28. నేను భాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే అండి, మనకి అందరికీ చాలామందికి పెట్టుకోలేని స్థాయిలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎకనామికల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు, ఫైనాన్షియల్గా. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మనం ప్రతిదీ కూడా ఉచితంగా చేసి ఈ 3 రోజులు ఉచితంగా అడ్మిషన్లు అయినా కానీ వాళ్ళకి ఎటువంటి రూమ్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా చేస్తున్నామండి. అదేవిధంగా జనరల్ మెడిసిన్ సంబంధించిన అన్ని టెస్టులు కూడా ఉచితంగా చేస్తున్నాము. అదేవిధంగా మన ఆర్థోపెడిక్ విభాగంలో కూడా మనకి మోకాలకు సంబంధించిన ఇంజక్షన్లు అన్నీ కూడా ఉచితంగా చేస్తున్నాము. అదేవిధంగా జనరల్ సర్జరీ విభాగంలో ప్రతి ల్యాప్రోస్కోపీ సర్జరీస్ కూడా అతి తక్కువ ధరల్లోనే అన్నీ మీ ముందుకు తీసుకొచ్చామండి. ప్రతిదీ కూడా దీన్ని అందరూ మీరు వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సమాజంలో శాంతి, ఐక్యత మరియు ధార్మిక విలువలను పెంపొందించడంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 62వ డివిజన్ పాయకాపురం పెట్రోల్ బంక్ సమీపంలో శ్రీ గాయత్రి విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జగద్గురు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 333వ ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఆదివారం ఉదయం 62వ డివిజన్ పాయకాపురం పెట్రోల్ బంక్ సమీపంలో శ్రీ గాయత్రి విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జగద్గురు శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి 333వ ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బోండా ఉమామహేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అక్కడకు విచ్చేసిన భక్తులతో ఆత్మీయంగా ముచ్చటించి కార్యక్రమ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వీర బ్రహ్మేంద్ర స్వామి బోధనలు మానవాళికి దిశానిర్దేశం చేస్తాయని, ఆయన చూపిన సన్మార్గంలో నడవడం ద్వారానే సమాజంలో నైతిక విలువలు పరిరక్షించబడతాయని తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అప్పుడే భావితరాలకు మనం గొప్ప వారసత్వాన్ని అందించగలమని ఉమా అభిప్రాయం వ్యక్తం చేశారు. విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గ అభివృద్ధి, ఐక్యత కోసం తమ సంఘం నిరంతరం కృషి చేస్తుందని విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గోర్తి శ్రీనివాస చక్రవర్తి పేర్కొన్నారు. ముఖ్యంగా యువతకు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని, సమాజంలో విశ్వ బ్రాహ్మణుల ప్రాముఖ్యతను చాటి చెప్పేలా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని శ్రీనివాస చక్రవర్తి పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని, సభ్యులందరి సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
జగజ్జనని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రజల అందరిపై ఉండాలని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ ఆకాంక్షించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా నేడు స్థానిక కేదారేశ్వరరావుపేటలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా నేడు స్థానిక కేదారేశ్వరరావుపేటలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవాలకు టీడీపీ యువ నాయకుడు బోండా రవితేజ హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ లభించాలని ప్రార్థిస్తూ ఈ ప్రాంత ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి త్యాగం, ధర్మం, సత్యనిష్ట ప్రతి ఒక్కరికి ఆదర్శమని, సమాజంలో ఐక్యత, సేవాభావం పెంపొందించుకోవాలని సూచించారు. ఈరోజు మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 32వ డివిజన్ అయోధ్య నగర్లో అగ్రిగోల్డ్ శివాలయం నందు వాసవి మాత జయంతి కార్యక్రమాల్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఆర్యవైశ్యులందరూ కూడా ఒకటిగా చేరి ఆ వాసవి మాత జయంతిని పురస్కరించుకొని మరి ఆ తల్లి ఆశీస్సుల్ని అందాలని చెప్పి ప్రత్యేక పూజలు, ఆ తల్లికి అభిషేకాలు కూడా ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషం. మరి ఏదైతే భక్తి శ్రద్ధలతో ఆర్యవైశ్యులందరూ కూడా ఇక్కడ చేరి మా తల్లికి పూజలు చేస్తున్నారో ఆ అన్నిటిని కూడా ఫలించాలని చెప్పి ఆ తల్లి ఆశీస్సులు అందరికీ, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ కూడా బాగుండాలి, ఆ తల్లి ఆశీస్సులు మా అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి, వాసవి తల్లి మాతకి మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి ఉండాలని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. కీళ్లవాతం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో భారీ వాక్థాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. నగరంలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, అవగాహనతో ఇటువంటి వ్యాధులను జయించవచ్చని ఆమె స్పష్టం చేశారు. నగరంలోని BRTS రోడ్డు నుండి సత్యనారాయణపురం ఫుడ్ జంక్షన్ వరకు ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కీళ్లవాతం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారీ వాక్థాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, అన్విత హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ కావ్య, ఇతర రుమటాలజీ నిపుణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీళ్ల నొప్పులను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా గుర్తించడం వల్ల శాశ్వత వైకల్యాన్ని అరికట్టవచ్చని సూచించారు. విజయవాడ వంటి నగరాల్లో ఇప్పుడు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, అవగాహనతోనే ఈ వ్యాధిని జయించవచ్చని స్పష్టం చేశారు. ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ తరపున ఈరోజు ఇక్కడ ఉన్న రుమటాలజిస్ట్ అందరు కూడా వీ హ్యావ్ అరౌండ్ విజయవాడలో 11 మెంబర్స్ ఉన్నారండి. వీ హ్యావ్ రుమటాలజిస్ట్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ మీద అవేర్నెస్, యూజువల్లీ ఐ థింక్ Feb 2nd is a rheumatoid awareness day if I'm not wrong. అండ్ ఏప్రిల్ ఇస్ ద మంత్ రుమటాయిడ్ అవేర్నెస్. ఎందుకంటే చాలామంది జాయింట్ పెయిన్స్ వస్తే అవి రెగ్యులర్ జాయింట్ పెయిన్స్ అనుకొని సైలెంట్గా ఏదో సెల్ఫ్ మెడికేట్ చేసుకుంటూ దాని అలా కాలం వెళ్ళిపోతూ ఉంటారు. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చి ఇట్స్ టోటలీ డిఫరెంట్ డిజీజ్. దీనికి అంత క్యూర్ లేదు కానీ బట్ ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలం. అది కూడా ఎర్లీగా మనం రికగ్నైజ్ చేసి ట్రీట్ చేస్తే సో చాలా వరకు దీన్ని మేనేజ్ చేయగలం. ఎస్పెషలీ విమెన్ ఆర్ మోస్ట్లీ ఎఫెక్టెడ్. అండ్ ఇది చాలామంది ఓల్డ్ ఏజ్లోనే వస్తుంది అనుకుంటారు కానీ ఏ ఏజ్ వాళ్ళు ఎఫెక్ట్ అయినా అవ్వచ్చు. సో మనం ఎలా రికగ్నైజ్ చేయాలి సిమ్టమ్స్, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే నాట్ జస్ట్ పెయిన్ కిల్లర్ కాకుండా రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయటం. దాని ద్వారా ఎందుకంటే మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అంటే థెరపీస్ ఉంటాయి మేనేజ్ చేయడానికి, మెడికేషన్ అలాగే ఫిజియో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ కాబట్టి. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు వాకథాన్ అనేది రుమటాలజీ అసోసియేషన్ ఆర్గనైజ్ చేసింది. సో దాంట్లో నేను భాగస్వాములు బికాజ్ విమెన్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటారు కాబట్టి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఒకప్పుడు రుమటాలజిస్ట్ మనకి చాలా రేర్గా ఉండేవాళ్ళు. ఐ థింక్ ఆంధ్రాలో యూజువలీ సిటీస్ మెట్రోస్కి వెళ్ళి ఒకళ్ళో ఇద్దరు ఉండాలి. కానీ ఈరోజు మనకి అందుబాటులో ఎంతోమంది ఉన్నారు కాబట్టి ప్రజలు మనకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అది జాయింట్ పెయిన్, సింపుల్ జాయింట్ పెయిన్ అనుకోకుండా కన్సల్ట్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవాలని. సో ఈరోజు మనం దేశవ్యాప్తంగా ఈ వాకథాన్ అనేది నిర్వహిస్తున్నాము. మెయిన్ పర్పస్ ఏంటంటే జనరల్గా చాలా మందికి రుమటాలజిస్ట్ డాక్టర్ అంటే ఎవరు అని కూడా బేసికలీ కొంతమందికి ఐడియా ఉండదు.
ఇప్పటికీ మేము మా కన్సల్టేషన్ రూమ్స్లో చాలామంది పేషెంట్స్ మాతో ఒక్కటే మాట చెప్తారు, ఈ జబ్బుకి మాకు ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలో తెలియక ఇన్నాళ్ళు తిరుగుతున్నాం మేడం అని చాలామంది ఇప్పటికీ మాకు చెప్తూ ఉంటారు. చాలామందికి ఇప్పటిదాకా ఏంటంటే గుండె సమస్యలు వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని, నరాల సమస్య వస్తే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని, పొట్టకు సంబంధించిన బాధలు వస్తే గ్యాస్ట్రోంటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని మాత్రమే తెలుసు. సో ఈ రుమటాలజీ అనేది కూడా ఒక భాగం ఉంది అని, వీళ్ళు మెయిన్గా కీళ్ళవాతం నొప్పులు అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్లస్ వేరే రకం కీళ్ళవాతం ఏదైనా ఆటో ఇమ్యూన్ సమస్యల గురించి దేన్నైనా ఈ డాక్టర్స్ అనేది స్పెషల్గా చూస్తారన్న విషయం జనరల్గా బేసికల్లీ ప్రజలందరికీ తెలియాలని కోరుకుంటున్నాం. శెట్టి బలిజ సంఘ ఆరాధ్య దైవం దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు తెలిపారు. రానున్న ఎన్నికల్లో శెట్టి బలిజలంతా కూటమి వెంటే ఉంటామని స్పష్టం చేశారు. వెనుకబడిన శెట్టి బలిజల సంక్షేమాన్ని గత వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ప్రకటిస్తూ జీవో విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ బెన్ సర్కిల్లో గల జ్యోతి కన్వెన్షన్లో కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం పాల్గొని చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహనీయుడైన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని కూటమి ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా ప్రకటిస్తూ జీవో జారీ చేయడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు వారు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కృతజ్ఞతా దినోత్సవాన్ని ఇప్పటికే విశాఖలో, అనకాపల్లిలో నిర్వహించామని, ప్రస్తుతం విజయవాడలో నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించనున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన శెట్టి బలిజ కులస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ శెట్టి బలిజ సంఘం సెక్రటరీ కాల రాజశేఖర్, గౌరవ సలహాదారు బొక్క సత్యనారాయణ, ప్రెసిడెంట్ కడలి బంగారు వెంకటేశ్వరరావు, సభ్యుడు కోళ్ల సతీష్, దొండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కీర్తి చేసులు దొమ్మేటి వెంకటరెడ్డి గారు జయంతి సందర్భంగా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారు కృషితో, పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో కూటమి ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఇంతవరకు దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతులు మీరే చేసుకుంటున్నారు. కానీ ఇప్పటి నుంచి ప్రభుత్వ పరంగా ఒక ప్రభుత్వ పండగల దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి రాష్ట్రమంతా జరుపుకోవాలనే ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు గారు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దానికి స్పందించి జీవో నెంబర్ 629 తేదీ 22/3/2026 తేదీన ఒక జీవో విడుదల చేశారు. గర్భిణీల ఆరోగ్య సంరక్షణలో సమయానికి గుర్తింపు, సరైన చికిత్స అత్యంత కీలకమని పలువురు వైద్య నిపుణులు తెలిపారు. ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని చికిత్సలు అందించడం ద్వారా మాతా శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. వైద్యుల నిరంతర శిక్షణకు CME కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. గర్భధారణ సమయంలో తలెత్తే రక్తపోటు సమస్యలపై వైద్యులకు అవగాహన పెంపొందించేందుకు హైపర్ టెన్సివ్ డిజార్డర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ CME 2026 పేరుతో నిర్వహించిన శాస్త్రీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. నగరంలోని ఫార్చ్యూన్ మురళీ పార్క్లో ఆదివారం రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్టులు, ఫెటల్ మెడిసిన్ నిపుణులు, క్రిటికల్ కేర్ వైద్యులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీల ఆరోగ్య సంరక్షణలో సమయానికి గుర్తింపు, సరైన చికిత్స అత్యంత కీలకమని తెలిపారు. వైద్యుల నిరంతర శిక్షణకు ఇలాంటి CME కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ అంశాలపై ప్రజల్లో అవగాహన కలిగించడం అత్యవసరమని అన్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే వేదికగా ఈ CME
ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. సదస్సు విజయవంతానికి కృషి చేసిన నిర్వాహక బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనుమాయ్ బేబీ హాస్పిటల్ తరపున కృష్ణా డిస్ట్రిక్టు ప్లస్ గుంటూరు, ఒంగోలు అంటే ప్రకాశం డిస్ట్రిక్టు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన డాక్టర్లతో ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యల గురించి ఒక కాన్ఫరెన్స్ అన్నది కండక్ట్ చేయడం అన్నది జరుగుతుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ అది ఎంత ప్రమాదకరమైందో అందరికీ తెలుసు. అది ఇటు మదర్ యొక్క ప్రాణానికి ప్లస్ బేబీ యొక్క ప్రాణానికి కూడా చాలా హానికరంగా ఉంటుంది. అటువంటి వాటిని ఏ విధంగా డీల్ చేయాలి అనే సమస్యలపైన ఎంతోమంది స్పీకర్లతో పాటు దాదాపు 1000 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్కి రిజిస్టర్ చేసుకొని రావడం జరిగింది. సో ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగే ఈ కాన్ఫరెన్స్లో ఈ యొక్క బీపీలో కలిగే సమస్యలు, వాటిని ఎలా నివారించాలి, ఏ విధంగా వైద్యం చేయాలి అనే దాని గురించి లెక్చర్స్తో పాటు డ్రిల్ లాంటివి కూడా కండక్ట్ చేసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి పంపించడానికి అనుమాయ్ బేబీ హాస్పిటల్ అన్నది ఈ కాన్ఫరెన్స్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనకి ఈ యొక్క ప్రోగ్రాంలో 1000 డెలిగేట్స్ దాకా వచ్చారు, రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు మెయిన్గా ఇక్కడ ఏంటంటే మనకి హై రిస్క్ ప్రెగ్నెన్సీ గురించి ప్లస్ పెయిన్లెస్ డెలివరీ గురించి కూడా ఎక్కువగా డిస్కషన్ జరుగుతున్నాయి. చాలా అంటే పలు ప్రాంతాల నుంచి మనకి డాక్టర్స్ అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. ప్లస్ ఇట్లా మనకి ఏంటంటే హైలీ అంటే న్యూ టెక్నాలజీతో ఏ విధంగా పేషెంట్ని మనం సేవ్ చేయగలుగుతాము అనే వాటి గురించి డిస్కషన్స్, ఎవ్రీథింగ్ అన్ని న్యూ టెక్నాలజీ అంటే అప్డేటెడ్ ఎవ్రీ ఇయర్ కూడా మనము ఈ సిఎంఈ కండక్ట్ చేస్తాము. ఈ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్జెస్టియన్స్ కూడా ఈ యొక్క సిఎంఈలో ఎక్కువగా మెయిన్. తర్వాత దీంతోపాటు మనకి ఎక్కువగా న్యూ బార్న్ బేబీ అంటే బేబీ పుట్టినాక కూడా లెవెల్ 4 ఎన్ఐసి ఉంది మన దగ్గర. సో బేబీని మనం ఎలాగ సేవ్ చేయగలుగుతాం అంటే ఇమీడియట్గా దానికి కూడా ఒక టీం ఉంటుంది అన్నమాట. టీమ్ ఆఫ్ డాక్టర్స్తో బేబీని సేవ్ చేయడానికి నియోనేటాలజీ, అది సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్. గర్భిణీలో హై బీపీ రావడం అనేది చాలా ప్రాణాంతకం కావచ్చు తల్లికి మరియు బిడ్డకి. సో ఇట్లా వచ్చినప్పుడు తొందరగా కనిపెట్టి దానికి తగిన చికిత్స చేసి అవసరాన్ని బట్టి ముందే కాన్పు చేయడం ద్వారా తల్లిని బిడ్డని కాపాడుకోవచ్చు. అట్లాగే ఈ హైపర్ టెన్షన్, గుర్రపాతం అనడంకి మనం అన్ని స్పెషాలిటీస్ డాక్టర్స్ ఎంతో అవసరము. ఇలా ఫిట్స్తో రావడం కానీ, లివర్ డ్యామేజ్ జాండీస్తో రావడం కానీ, కిడ్నీ ఫెయిల్యూర్తో రావడం కానీ, అలాగే బ్రెయిన్ డ్యామేజ్, ఇవన్నీ ఎంతో కాంప్లికేషన్స్తో రావచ్చు పేషెంట్స్. విజయవాడ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి శాంతి భద్రతలను పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చారని సురక్ష కన్వీనర్ వెంకట నరసయ్య కొనియాడారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావడంతో పాటు మొదటి స్థానంలో నిలిపేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నగరంలోని విజయవాడ పోలీస్ కమిషనరేట్ నందు సురక్ష కమిటీ కన్వీనర్ వెంకట నరసయ్య ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది వెంకట నరసయ్య సమక్షంలో కమిషనర్ రాజశేఖర్ బాబు కేక్ కటింగ్ చేశారు. సురక్ష కన్వీనర్ వెంకట నరసయ్య సిపికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చాలు అందచేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. వెంకట నరసయ్య మాట్లాడుతూ విజయవాడ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి శాంతి భద్రతలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామని కొనియాడారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావడంతో పాటు మొదటి స్థానంలో నిలిపేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి శాంతి భద్రతలను పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చారని సురక్ష కన్వీనర్ వెంకట నరసయ్య కొనియాడారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావడంతో పాటు మొదటి స్థానంలో నిలిపేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నగరంలోని విజయవాడ పోలీస్ కమిషనరేట్ నందు సురక్ష కమిటీ కన్వీనర్ వెంకట నరసయ్య ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది వెంకట నరసయ్య సమక్షంలో
కమిషనర్ రాజశేఖర్ బాబు కేక్ కటింగ్ చేశారు. సురక్ష కన్వీనర్ వెంకట నరసయ్య సిపికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చాలు అందచేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. వెంకట నరసయ్య మాట్లాడుతూ విజయవాడ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి శాంతి భద్రతలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామని కొనియాడారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావడంతో పాటు మొదటి స్థానంలో నిలిపేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో పెనుగొండకు వాసవి పెనుగొండ జిల్లాగా నామకరణం చేయడం, వాసవి ఆర్యవైశ్య చైర్మన్గా డూండి రాకేష్ను నియమించడం హర్షణీయమని స్థానిక 61వ డివిజన్ శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షుడు పేరం కృష్ణమూర్తి అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆర్యవైశ్య పెద్దలు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మించడం, వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని సెలవు దినంగా ప్రకటించడం అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఈ డివిజన్ ప్రాంతంలో శాంతినగర్ ప్రాంతంలో శ్రీ సాయి కృష్ణ లలిత రైస్ ట్రేడర్స్ వద్ద వాసవి అమ్మవారి జయంతి ఉత్సవాలు శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సంఘం యువజన మహిళా సంఘం కమిటీ సభ్యులు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తి కీర్తనలు పాడి అమ్మవారికి జయజయలు పలికారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ పేరం కృష్ణమూర్తి, సెక్రటరీ ముక్కామల వెంకట సుబ్బారావు, గౌరవ సలహాదారు ఎన్ రాజారావు, కోశాధికారి ఉడత బాల వెంకట శివనాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ గుంటూరు వెంకట అప్పారావు, జాయింట్ సెక్రటరీ కొర్రప్రోలు వీరాంజనేయులు, యువజన మహిళా సంఘ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మేము గత 25-26 సంవత్సరాల నుంచి ఈ వాసవి అమ్మవారి పుట్టినరోజు కానీ వాసవి కార్యక్రమాలు కానీ చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇంటి దగ్గర అక్కడ చేస్తున్నాం. ఈ సంవత్సరం ఎందుకని అమ్మవారు బయట పబ్లిక్లో పెట్టమని చెప్పారని మేము పబ్లిక్లో 1500 మందికి భోజనం ఏర్పాటు చేసి పూజా కార్యక్రమం చేస్తున్నాం. ఇది మాది వాసవి సేవా సంఘం 61వ డివిజన్. దీనిలో మహిళా విభాగం ఉంటుంది, యువజన సంఘం ఉంటుంది. ఈ 3 సంఘాలు కలిపి ఉమ్మడిగా ముగ్గురు కలిపి ఒకే మాట మీద ఈ సంవత్సరం పైపు లోడ్లు సాయికృష్ణ లలిత రిజిస్ట్రేటర్స్ వద్ద చేయడానికి అందరూ నిర్ణయించుకొని ఈ కార్యక్రమం నిర్వహించాం. మాకు ప్రభుత్వం కూడా అలాగే పెనుగొండని వాసవి పెనుగొండగా ప్రకటించిన ఒకటిను, తర్వాత ఆత్మార్పణ కార్యక్రమాన్ని కూడా గవర్నమెంట్ పబ్లిక్ హాలిడేగా ప్రకటించడం ఒకటి. అదే కాకుండా పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని 58 అడుగుల విగ్రహాన్ని కూడా అమరావతిలో ప్రకటించి స్థాపించారు. అదే కాకుండా మాకు డేరింగ్ హీరో డాష్ హీరో అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్పొరేషన్ చైర్మన్గా డూండి రాకేష్ని కూడా మాకు విజయవాడ ప్రాంతవాసిని నిర్ణయించడం కూడా మాకు ఈ ప్రభుత్వం కలిపి చేయడం వల్ల ఈ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై హింద్, జై వాసవి. నగరంలోని కరెన్సీ నగర్లో ఉన్న దుర్గా సాయి హెచ్పి గ్యాస్ ఏజెన్సీలో భారీ గోల్మాల్ జరిగిందని ఏజెన్సీ ప్రొప్రైటర్ ఈది మల్లేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో మేనేజర్గా పనిచేస్తున్న గోగుల దినేష్ కుమార్ తనను ఘోరంగా మోసం చేశాడని వాపోయారు. ఏజెన్సీని తమకు అప్పగించాలని దినేష్ కుమార్, అతని అన్నయ్య విజయ్ కుమార్ మరియు మాజీ డిప్యూటీ మేయర్ అయిన దినేష్ తండ్రి గోగుల వెంకట రమణారావు తనను బెదిరిస్తున్నారని, తనకు ప్రభుత్వమే తగిన న్యాయం చేయాలని కోరారు. నగరంలోని కరెన్సీ నగర్లో ఉన్న దుర్గా సాయి హెచ్పి గ్యాస్ ఏజెన్సీలో భారీ గోల్మాల్ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఏజెన్సీ ప్రొప్రైటర్ ఈది మల్లేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం సుమారు 9 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ గ్యాస్ ఏజెన్సీలో మేనేజర్గా పనిచేస్తున్న గోగుల దినేష్ కుమార్ తనను ఘోరంగా మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుత వైసీపీ నాయకుడు గోగుల వెంకట రమణారావు 3వ కుమారుడైన దినేష్ కుమార్ను వారి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు నమ్మకంతో మేనేజర్గా నియమించుకున్నట్లు మల్లేశ్వరి తెలిపారు. గత 5 ఏళ్లుగా ఇంటి పరిస్థితుల వల్ల ఆఫీస్ బాధ్యతలను కూడా పూర్తిగా దినేష్గా అప్పగించి యూజర్ ఐడి, పాస్వర్డ్లు కూడా ఇవ్వడం జరిగిందని, అయితే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో దినేష్ అన్నయ్య గోగుల విజయ్ కుమార్ సుమారు 500 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని తెలియడంతో మల్లేశ్వరి అప్రమత్తమై తన ఏజెన్సీ లెక్కలు సరిచూడాలని కోరినట్లు తెలిపారు. అప్పటి నుండి దినేష్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తనను ఆఫీస్లోకి రానివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా ప్రొప్రైటర్ రూమ్కు తాళాలు వేసి ఇబ్బందులకు గురి చేశాడని ఆమె పేర్కొన్నారు. ఈ నెలలో లెక్కల గురించి గట్టిగా
నిలదీయడంతో దినేష్ ఆఫీస్కి రావడం మానేశారన్నారు. అనుమానం వచ్చి ఆమె గోడౌన్ తాళాలు మార్చగా మరుసటి రోజే సివిల్ సప్లై అధికారులు తనిఖీలకు వచ్చి స్టాక్ తక్కువగా ఉందని తేల్చారన్నారు. ఈ క్రమంలో వినియోగదారులు ఇబ్బంది పడకూడదని ఆమె హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నానని, ప్రస్తుతం దినేష్ కుమార్, అతని అన్నయ్య విజయ్ కుమార్ మరియు తండ్రి వెంకట రమణారావు కలిసి తనను బెదిరిస్తున్నారని, ఆడపిల్లనని చూడకుండా దౌర్జన్యం చేస్తున్నారని మల్లీశ్వరి ఆరోపించారు. ఈ విషయమై ఇప్పటికే పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్న ఆమె, ప్రభుత్వం, సివిల్ సప్లై అధికారులు మరియు మీడియా స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. నేను దుర్గా సాయి హెచ్పి గ్యాస్ ఏజెన్సీ డీలర్ అండి. కరెన్సీ నగర్ లో ఉంది నా ఏజెన్సీ. నా పేరు ఈది మల్లేశ్వరి. 9 years అయిందండి. 2017లో స్టార్ట్ చేస్తాం మేము వ్యాపారాన్ని. అప్పుడు మా బంధువుకి తెలిసిన వారి ద్వారా ఈ గోగుల్ దినేష్ కుమార్ అంటే గోగుల్ వెంకటరమణారావు గారు మాజీ డిప్యూటర్ గా పనిచేశారు. ఈయన ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. వాళ్ళ పెద్ద మూడో అబ్బాయిని నేను మేనేజర్ గా తీసుకున్నానండి. వాళ్ళ రిక్వెస్ట్ వల్ల పనంతా చేస్తాడండి బాగా, అప్పుడు తను ఖాళీగా తిరుగుతున్నాడని పనంతా బాగా చేసుకుంటాడండి అని చెప్పేసి అయితే రిక్వెస్ట్ చేసుకుని మేనేజర్ గా అయితే అపాయింట్మెంట్ చేసుకున్నాను. ఇది ఎస్టాబ్లిష్ స్టార్టింగ్ లో దీనికి సంబంధించిన వర్కులు అవన్నీ పనులు అయితే ఆయన చక్కగా ఆయన నేను కలిపి అన్నిటి చోట్లకి పర్మిషన్స్ కి వాటికి వీటికి వెళ్ళి తిరిగాము. అంతా బానే ఉంది. అయితే ఆయనకి నమ్మకంగా ఉన్నాడు కదా అని చెప్పేసి నేను 5 ఏళ్ల తర్వాత ఏమో నేను కొంచెం ఇంట్లో హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆయనకైతే నేను నా కంపెనీ చూసుకోమని చెప్పేసి నేను అప్పుడప్పుడు వచ్చి నేను కంపెనీని చూసుకోవడం జరుగుతుంది. ఆయన మీరు అప్పుడప్పుడు వస్తున్నారు కదా మేడం గారు, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి, నేను మొత్తం కంపెనీకి సంబంధించిన నేను చూసుకుంటానని చెప్పేసి నమ్మకంగా నేనైతే ఆయనకి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను నమ్ముతూనే ఉన్నాను. ఎప్పుడైతే నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్య వాళ్ళ పెద్ద అబ్బాయి గోగుల విజయ్ కుమార్ ఆయన హైదరాబాద్ లో ఇలా రియల్ ఎస్టేట్ చేసి 500 కోట్ల స్కామ్ జరిగినట్టయితే నాకు తెలిసింది. మిగతా వాళ్ళు చెప్పడం ద్వారా నాకు తెలిసి దాని గురించి నేను భయపడి నా కంపెనీ గురించి సంబంధించిన లెక్కలు అయితే నేను గట్టిగా అడగడం జరిగింది. అడిగిన కానించి ఆయన చాలా వేరియేషన్స్ చూపిస్తూ నన్ను ఆఫీసులో కూడా ఎంటర్ అవనివ్వకుండా, ఆఖరికి ఈ మధ్య జరిగిన ఇన్స్పెక్షన్స్ కూడా నాకు సమాచారం ఇవ్వకుండా అలా చేశాడు. నన్ను ముందు ఆఫీసులోకి రానివ్వకుండా, నేను వచ్చినప్పుడేమో ఆయన లేకుండా ప్రొపరేటర్ రూమ్ గా తాళం వేసుకొని వెళ్ళిపోవడం అలా జరుగుతూ వస్తుంది. సామాజిక సేవలో జనసేన కార్యకర్తలు ముందుంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు అన్నారు. వేసవిలో బాటసారుల దాహార్ది తీర్చేందుకు కేలం చంటి యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జన సైనికులు అంతా సామాజిక సేవలో ముందుంటారని ఆయన స్పష్టం చేశారు. జనసేన పార్టీ 15వ డివిజన్ నాయకుడు కేలం చంటి యూత్ ఆధ్వర్యంలో రామలింగేశ్వర్ నగర్ వంగవీటి మోహనరంగ ఉద్యానవనం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, స్థానిక డివిజన్ అధ్యక్షుడు గాదిరెడ్డి అమ్ములు కేలం చంటితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ 15వ డివిజన్లో ప్రజల దాహార్ది తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. ఇందులో భాగంగా వేసవిని దృష్టిలో ఉంచుకొని 15వ డివిజన్ నాయకుడు కేలం చంటి యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 15వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు గాదిరెడ్డి అమ్ములు కేలం చంటి మాట్లాడుతూ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. కోలాహలంగా సాగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉమ్మడి శెట్టి బహదూర్, పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కేలం చంటి యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలో 15వ డివిజన్లో కేలం సంటి గారి ఆధ్వర్యంలో ఎండల ప్రభావితం ఎంత ఉందో మనం చూస్తూ ఉన్నాం. దాహాన్ని తీర్చడం కోసం ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేసి ఈ చలివేంద్రానికి మజ్జిగ పంపిణీ చేస్తూ మరి ఇక్కడికి డివిజన్ అధ్యక్షులు గాదిరెడ్డి అమ్ములు గారిని, అట్లాగే ఇక్కడ లోకల్ కార్పొరేటర్ అయినటువంటి బౌద్ధుడి గారిని, అట్లాగే మేస్త్రి గారిని అందరిని కూడా కలుపుకుంటూ ఈ కార్యక్రమం చేయటం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలవటం చాలా సంతోషం. మరి జనసేన పార్టీ అంటే సేవా తత్వంతో సేవే మార్గంగా జనసేన పార్టీ స్థాపించారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకు ఏది అవసరమో అది చేయటమే జనసేన లక్ష్యం. రోజు 15వ డివిజన్లో నా సోదరుడు మిత్రుడు కేలం సంటి గారి ఆధ్వర్యంలో
మా తూర్పు నియోజకవర్గ నాయకులు శ్రీ అంశెట్టి వాసు గారి చేతుల మీదుగా 2 సార్లు సెలవేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన అంశెట్టి వాసు గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా బౌదూర్ అన్నయ్య గారు మొత్తం అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందుబాటులో ఉండి సేవ చేస్తామని, అట్లాగే కేలం సంటి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో పలుచోట్ల పెట్రోల్ డీజిల్ కొరత, బంకులు మూతపడుతున్న విషయంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నగర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న వాసవి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ్మ. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.